హలో అండి, హాయ్, వెల్కమ్ టు అశ్విని మల్టీవర్స్. ఈరోజు మన వీడియోలో ముల్లంగి పళ్ళెం ఎలా చేయాలో చూసేస్తామా. ఎంతో రుచికరమైన ఎంతో ఆరోగ్యకరమైన పళ్ళెము. ఫస్ట్ ఇలా ముల్లంగి తీసుకొని పైన లేయర్ అంతా ఇట్లా పొట్టు తీసేయాలా. అన్ని ముల్లంగికి ఇట్లా పొట్టు తీసుకోవాలా. చూడండి, ఇట్లా ఇట్లా అన్ని దానికి ఇట్లా పొట్టు తీసేసుకుంటామంటే బాగుంటుంది. నేను చూడండి అన్ని దానికి ఇట్లా తీసేసి పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత వేస్ట్ పోయిందో. ఈ వేస్ట్ అర్థం వెయిట్ వస్తుంది. ఇప్పుడు నేను తురిమేది ఎత్తుకున్నాను. దాంట్లో నేను తీసుకున్నాను, క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ముల్లంగి, అవన్నీ తీసుకొని ఇట్లా తురుముకోవాలా. అన్ని ముల్లంగి ఇట్లా తురుముకొనేసి ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో బాగా పెద్ద కడాయి తీసుకోండి. కొంచెం నీళ్ళు జాస్తి పోసి ఒక 3 సార్లు కడగండి. నీళ్ళు కడిగేసి నేను ఇట్లా ఇట్లా చేతిలోకి తీసుకొనేసి ఇంకొక చేతిలో ఇట్లా అదిమితిమంటే నీళ్ళు అంతా కిందికి వచ్చేస్తుంది. అప్పుడు 3 సార్లు అదే మాదిరి చేస్తామంటే దాంట్లో ఆ స్మెల్ ఉంది కదా, అది వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని కొద్దిగా శనగపప్పు, శనగబ్యాళ్ళు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను సాసులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది 3 వచ్చేసి చిటిపట్టలాడుతున్నప్పుడు మనము 2 పచ్చిమిరపకాయ తీసుకొనేసి దాన్ని సెంటర్కి కట్ చేయాలి. 2 భాగాలుగా కట్ చేసి దాంట్లో వేసేయాలి, ఆయిల్లో వేసేసి ఒక మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకొనేసి దాన్ని చిన్న పీస్గా కట్ చేసి దాన్ని వేసేయాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొనేసి ఒక టమోటా, మీడియం సైజు టమోటా కట్ చేసుకోవాలి. చిన్నదిగా కట్ చేసి దాన్ని కూడా వేసేయాలి. వేసేసి మనము కొద్దిగా మగ్గనిస్తామంటే టమాటో కొద్దిగా మగ్గింది చూడండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకొని ధనియాల పొడి 1 స్పూను, మిరప్పొడి 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొనేసి అన్నిటినీ బాగా కలుపుకొనేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక ఇప్పుడు మనము తురుము పెట్టుకున్నాము కదా ముల్లంగి, అది వేసేసి బాగా కలిదిప్పాలి. నీళ్ళు వేయకూడదు, అట్లే కలిదిప్పాలి. ఆ ముల్లంగిలో ఉండే నీళ్ళకే అది బాగా ఉడికిపోతుంది అనమాట. చూడండి, ఇలా కలిదిప్పుకున్న తర్వాత మంట రొంత సిమ్లో పెట్టుకోవాలా. మన దగ్గర ఉన్న ముల్లంగికి ఎంత ఉప్పు కావాలో అంత మనం వేసుకోవాలా. వేసుకొనేసి మంట మీడియంలో పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మనము దాన్ని మీడియం మంటలోనే మగ్గనిస్తామంటే అబ్బడబ్బు కలిదిప్పుకుంటా. చూడండి ఉడికిపోయింది, ముల్లంగి బాగా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది ముల్లంగి పళ్ళెము. ఇది వారంలో 2 సార్లు తింటామంటే మనకే మంచిది. గ్యాస్ట్రిక్ ఉండే వాళ్ళు తింటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.